హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఐఏఎస్. థింక్ ఐఏఎస్, థింక్ తారా. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? యాజ్ పార్ట్ ఆఫ్ టుడేస్ అభ్యాసన ప్రోగ్రామ్, ఈరోజు మండే కాబట్టి జిఎస్ పేపర్ 1 నుంచి మనం క్వశ్చన్ పిక్ చేసుకోవడం అనేటువంటిది జరిగిందమ్మా. బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్ పర్టిక్యులర్ డిస్కషన్, బ్రీఫ్గా నేను అభ్యాసన ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. అభ్యాసన ఈజ్ ఎ సైంటిఫికలీ వెల్ డిజైన్డ్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ to help all the UPSC civil service aspirants to sail through their civil services mains examination. ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో భాగంగా మండే జిఎస్ పేపర్ 1 నుంచి, ట్యూస్డే జిఎస్ పేపర్ 2 నుంచి, వెన్స్డే జిఎస్ పేపర్ 3 నుంచి, థర్స్డే జిఎస్ పేపర్ 4 నుంచి, ఫ్రైడే ఎస్ఏ పేపర్ నుంచి, సాటర్డే ఆ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్ మనం ఫ్రేమ్ చేసుకొని డీటెయిల్డ్గా దాన్ని డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 9 గంటలకి మీకు క్వశ్చన్ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది మన టెలిగ్రామ్ ఛానల్లోను అండ్ యూట్యూబ్ కమ్యూనిటీ పేజ్లోను. అండ్ అదే రోజు సాయంత్రం 5 గంటలకి డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ సెషన్ అండ్ దాంతోపాటుగా మీకు మోడల్ ఆన్సర్ కూడా ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుందమ్మా. మన టెలిగ్రామ్ ఛానల్లో మోడల్ ఆన్సర్ కూడా అప్లోడ్ అవుతుంది. సో ప్రతిరోజు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని ఫాలో అవ్వడం వల్ల ఇట్ విల్ సర్వ్ యూ ట్విన్ ఆబ్జెక్టివ్. వన్ ఈజ్ మీకు బేసిక్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి సంబంధించినటువంటి అప్రోచ్ ఏదైతే ఉందో అది బిల్డ్ అవుతుంది, ఆ స్కిల్ సెట్ బిల్డ్ అవుతుంది. అండ్ దాంతోపాటు ప్రతిరోజు ఒక యూనిక్ టాపిక్ మీద మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవడం వల్ల ప్యారలల్లీ మీ కంటెంట్ కూడా బిల్డ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో చక్కగా ప్రతిరోజు రిలెంట్లెస్గా కన్సిస్టెంట్గా ఈ ప్రోగ్రామ్ని మీరు ఫాలో అవ్వండి. మీకు చాలా చాలా వ్యాలిడేషన్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ హాల్లో నేను అండ్ దాంతోపాటు ఆ తారా ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ మీకు తప్పకుండా మైండ్లో గుర్తొస్తుంది. 100% తప్పకుండా హెల్ప్ అవుతుంది, నాది హామీ, అందులో సందేహమే లేదు. అండ్ ఈరోజు క్వశ్చన్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట. మనం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి అన్ని వీడియోస్ వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయమ్మా, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యువర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? రైట్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ వర్డ్ లిమిట్ అనేటువంటిది ఐడెంటిఫై చేయాలి. వర్డ్ లిమిట్ ఐడెంటిఫై చేసిన వెంటనే ఎంత సమయంలో ఈ క్వశ్చన్ అనేటువంటిది మనం ఆన్సర్ చేయాలో మనం తెలుసుకోవాలి. 150 వర్డ్స్ క్వశ్చన్ కాబట్టి 6 to 7 మినిట్స్లో మీరు ఆన్సర్ అనేటువంటి తప్పకుండా రాయాల్సి ఉంటుంది. అండ్ ఎన్ని పేజెస్ రాయాలి సార్? మ్యాక్సిమం 2 పేజెస్ రాయాల్సి ఉంటుందమ్మా, నాట్ మోర్ దెన్ దట్. సో కొన్ని సమయాల్లో మీరు 2 పేజెస్ దాటొచ్చు, బట్ దట్ షుడ్ డిపెండ్ ఆన్ ద ఫోకస్ ఏరియా ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అడిగినటువంటి ప్రశ్న యొక్క ఫోకస్ ఏరియా, సెంట్రల్ ఐడియా ఏదైతే ఉందో, ఏ టాపిక్ మీద అయితే క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారో దాని మీద మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, ప్రిపరేషన్ టైంలో ఎంత చక్కగా నేర్చుకున్నారు, దాని మీద ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్లోకి వస్తే మనకి సంగం లిటరేచర్ ఏదైతే ఉంటుందో దీని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. సో సంగం లిటరేచర్, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ చదువుకునేటప్పుడు సంగం లిటరేచర్ మీరు ఎంత చక్కగా చదువుకున్నారు, ఎంత కంటెంట్ మీ చేతుల్లో ఉంది, ఎంత ఎఫిషియెంట్గా ఎగ్జాంపుల్స్ లేకపోతే ఇంపార్టెంట్ వర్క్స్ ఇన్ డ్యూరింగ్ సంగం లిటరేచర్ గుర్తుపెట్టుకున్నారు, దాని మీద ఆధారపడడం అనేటటువంటి జరుగుతుంది అనమాట. ఓకేనా? సో క్వశ్చన్ మీరు తీసుకోవాల్సిన సమయం అండ్ దాంతోపాటు ఇవ్వాల్సినటువంటి స్పేస్. సో ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఏమడుతున్నారు? ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ సంగం లిటరేచర్ ఇన్ అండర్స్టాండింగ్ ఏన్షియంట్ తమిళ్ సొసైటీ, ప్రాచీన తమిళ సమాజము అండ్ దాంతోపాటు దాని యొక్క సంస్కృతి, అప్పటి పీపుల్ యొక్క జీవన విధానం, వే ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోవడంలో సంగమ సాహిత్యం యొక్క పాత్ర ఎంత అని చెప్పి అడుగుతున్నారు, ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. బ్రీఫ్ అబౌట్ ఇట్స్ కంట్రిబ్యూషన్ టు ద ఫీల్డ్స్ ఆఫ్ హిస్టరీ అండ్ లాంగ్వేజ్, చరిత్ర మరియు భాషా విషయాల్లో సంగమ సాహిత్యం యొక్క కంట్రిబ్యూషన్ ఏంటి అని చెప్పి కూడా మనకు అడుగుతున్నారు. ఫస్ట్, సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ సంగం లిటరేచర్ ఇన్ అండర్స్టాండింగ్ ఏన్షియంట్ తమిళ్ సొసైటీ అండ్ కల్చర్, దాని గురించి మెన్షన్ చేస్తారు. సెకండ్, వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు మెన్షన్ అబౌట్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ సంగం లిటరేచర్ టు ద ఫీల్డ్స్ ఆఫ్ హిస్టరీ అండ్ లాంగ్వేజ్, అది గుర్తుపెట్టుకోండి. ఇంతకీ సంగం లిటరేచర్ అంటే ఏంటి? సో మీ అందరికీ తెలిసిన అనుకుంటున్నాను, హిస్టరీ చాలామంది సైన్స్ కాదనుకుంటారు. హిస్టరీ ఈజ్ యాక్చువల్లీ ఏ సోషల్ సైన్స్. సైన్స్ అంటే ఎవిడెన్స్ బేస్డ్ నాలెడ్జ్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఈవెన్ హిస్టరీ కూడా ఒక సైన్స్, ఎవిడెన్స్ బేస్డ్ నాలెడ్జ్ అనమాట. సో హిస్టారియన్స్ ఎవరైతే ఉంటారో దే జస్ట్ యాక్ట్ లైక్ డిటెక్టివ్స్. ఏన్షియంట్ పీపుల్ విడిచిపెట్టినటువంటి లిటరరీ వర్క్స్ కానీ, లేకపోతే పెయింటింగ్స్ కానీ, లేకపోతే ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ కానీ, లేకపోతే ఇన్స్క్రిప్షన్స్ కానీ, వాళ్ళు వాడినటువంటి వస్తువులు కానీ, వాటిని బేస్ చేసుకొని అప్పటి సమాజము, అప్పటి కాలాలు ఏవైతే ఉంటాయో వాటిని రీకన్స్ట్రక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు హిస్టారియన్స్ అనమాట. హిస్టరీ సింప్లీ మీన్ ఇట్ ఈస్ అ సిస్టమిక్ స్టడీ ఆఫ్ పాస్ట్. గతాన్ని ఒక పద్ధతి ప్రకారం చదవడాన్ని హిస్టరీ, చరిత్ర కింద చెప్తాం. సో హిస్టరీని ఎలా చదవచ్చు? లిటరరీ సోర్సెస్ ద్వారా హిస్టరీ అప్పటి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
నాన్ లిటరరీ సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కూడా అర్థం చేసుకోవచ్చు. సో లిటరేచర్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ సోర్స్ టు స్టడీ హిస్టరీ, మీ అందరికీ తెలిసిన అనుకుంటున్నాను. నాన్ లిటరరీ సోర్సెస్ లైక్ ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ కానీ, ఇన్స్క్రిప్షన్స్ కానీ, ఇవన్నీ నాన్ లిటరరీ సోర్సెస్ కింద మనం చెప్పడం అనేది జరుగుతుంది. వాటిని బేస్ చేసుకొని కూడా అప్పటి సమాజాన్ని, అప్పటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని ఒక అంచనా వేస్తారు ఎవరు, హిస్టారియన్స్ ఎవరైతే ఉన్నారో హిస్టారియన్స్. సో సంగం లిటరేచర్ ఎందుకు అంటున్నాము అంటే, సంగం లిటరేచర్ ఈజ్ an amalgamation of works that were developed during Sangam age. What exactly is Sangam age? Sangam age మనకు పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో 2nd century BC నుంచి 1st century BC మధ్యకాలం ఏదైతే ఉంటుందో దాన్ని సంగమ కాలం అని చెప్తాం. దక్షిణ భారతదేశంలో పెనిన్సులార్ ఇండియాలో ముఖ్యంగా తమిళనాడు రీజియన్కి చెందినటువంటి చరిత్ర, అప్పటి పరిస్థితులు, అప్పటి పీపుల్ యొక్క వే ఆఫ్ లైఫ్, సంస్కృతి, ట్రెడిషన్స్, బిలీఫ్స్ ఇవన్నీ తెలియడం అనేది జరుగుతుంది. నేను ఆల్రెడీ వేదిక్ ఏజ్ మీద ఒకసారి క్వశ్చన్ ఫ్రేమ్ చేయబడినప్పుడు చెప్పాను. వేదిక్ ఏజ్ని ఎందుకంటారు? వన్ కెన్ స్టడీ దట్ పర్టికులర్ ఏజ్ ఓన్లీ త్రూ వేదిక్ లిటరేచర్ కాబట్టి. సో సంగం ఏజ్ని ఎందుకంటారు? వన్ కెన్ స్టడీ దట్ పర్టికులర్ ఏజ్, ద పొలిటికల్ కండిషన్స్, ఎకనమిక్ కండిషన్స్, సోషల్ కండిషన్స్, ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయి? సంగమ సాహిత్యం ద్వారా మాత్రమే తెలుస్తాయి. సంగమ సాహిత్యాన్ని ఎంతకీ సంగమ సాహిత్యం, సంగం లిటరేచర్ ఎందుకంటాం? వై దట్ వర్డ్ కేమ్? ఇఫ్ యూ లుక్ ఎట్ ద వర్డ్ సంగం, సంగం సింప్లీ మీన్స్ సంఘ దట్ సింప్లీ మీన్ అసోసియేషన్గా మనం చెప్పొచ్చు. ఇట్ ఈస్ సింప్లీ అన్ అసోసియేషన్ ఆర్ గ్యాదరింగ్ ఆఫ్ పోయట్స్ అండ్ ఎలీట్ పీపుల్, స్కాలర్స్గా చెప్పొచ్చు. ఈ స్కాలర్స్ అందరూ కలిపి ఒక చోట చేరి ఏం చేశారు? సమ్ లిటరరీ వర్క్స్ ఏవైతే ఉంటే వాటిని కంపోజ్ చేయడం అనేది జరిగిందనమాట. సంగం ఏజ్ ఇస్ ద పీరియడ్ వెన్ బల్క్ ఆఫ్ తమిళ్ లిటరేచర్ కంపోజ్డ్ బై ఎ బాడీ ఆఫ్ తమిళ్ స్కాలర్స్. మొత్తం 3 సంగమ్స్ జరగడం అనేటువంటిది జరిగింది. ఆల్ ద 3 సంగమ్స్ వర్ హెల్డ్ డ్యూరింగ్ పాండ్యన్ పీరియడ్, పాండ్యుల కాలంలోనే జరగడం అనేటువంటిది జరిగింది. సో తమిళ చరిత్ర అనేటువంటిది సంగమ కాలం ఏదైతే ఉంటుందో అప్పటి నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అర్థమైందా? సో ఈ అసోసియేషన్స్, దీస్ పోయట్స్, స్కాలర్స్ అందరూ కలిపి సో ఆ పర్టికులర్ మీటింగ్ సమయంలో కొన్ని లిటరరీ వర్క్స్తో ముందుకు వచ్చారు. వాటిని సంగం లిటరేచర్గా మనం చెప్తాం. అండ్ వన్ కెన్ స్టడీ సంగం ఏజ్ ఓన్లీ త్రూ సంగం లిటరేచర్, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఈ సంగం లిటరేచర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అప్పటి తమిళ సమాజాన్ని, తమిళ సంస్కృతిని తెలుసుకోవడం అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ హిస్టరీకి, లాంగ్వేజ్కి కూడా తన కంట్రిబ్యూషన్ ఏంటి అని చెప్పి మనకు అడగడం అనేది జరుగుతుంది. సో మోడల్ ఆన్సర్లోకి వెళ్ళే ముందు అప్రోచ్ డిస్కస్ చేద్దాం. వినండి. ఇంట్రడక్షన్, యూ నీడ్ టు క్విక్లీ రైట్ అబౌట్ సంగం లిటరేచర్, ఆర్ యూ నీడ్ టు జస్ట్ డిఫైన్ అబౌట్ సంగం లిటరేచర్, ఆర్ టైమ్ లైన్ అబౌట్ సంగం లిటరేచర్. సింపుల్గా రాస్తారు. ఆల్వేస్ యూ నీడ్ టు కీప్ ఎవ్రీథింగ్ సింపుల్ అమ్మా. యూ షుడెంట్ ఓవర్ ఎక్స్పెరిమెంట్ ఆర్ గో ఓవర్ బోర్డ్ విత్ రెస్పెక్ట్ టు ఇంట్రడక్షన్స్ అండ్ కన్క్లూజన్స్. గుర్తుపెట్టుకోండి. బాడీలో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేస్తారు. సిగ్నిఫికెన్స్ ఆఫ్ సంగం లిటరేచర్ గురించి రాస్తారు. అండ్ కంట్రిబ్యూషన్ టు ద ఫీల్డ్స్ ఆఫ్ హిస్టరీ అండ్ లాంగ్వేజ్ కూడా రాస్తారు. కన్క్లూజన్లో యూ నీడ్ టు కన్క్లూడ్ అకార్డింగ్లీ. సో ఆల్ ది అబౌవ్ పాయింట్స్. కన్క్లూజన్ యొక్క పర్పస్ ఏంటి? టు సమరైజ్ ఆర్ కన్క్లూడ్ ఆర్ ప్రొవైడ్ వే ఫార్వర్డ్ ఫర్ ద బాడీ పార్ట్. సో అంటే సింపుల్గా చెప్పాలంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ సంగం ఏజ్ ఏదైతే ఉందో ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా దాన్ని క్విక్గా ఒక 2-3 లైన్స్లో ఎండ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తే సరిపోతుంది. అర్థమైందా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇండక్షన్ సైడ్ హెడింగ్ పెట్టి ఇండక్షన్ రాయడం, బాడీ అండ్ సైడ్ హెడింగ్ పెట్టి బాడీ రాయడం, కన్క్లూజన్ చెప్పి సైడ్ హెడింగ్ పెట్టి కన్క్లూజన్ రాయడం చాలా తప్పు. అండ్ ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వర్డ్ లిమిట్, 150 వర్డ్స్ అయినా 250 వర్డ్స్ అయినా ఏం చేయాలి? క్రిస్ప్ అండ్ షార్ట్గా రాయాలి. చాలా చాలా షార్ట్గా రాయాలి. గుర్తుపెట్టుకోండి. జస్ట్ 2 to 3 లైన్స్లో మీరు ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్ ఫ్రేమ్ చేయాలి. అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడాలి. సో ఇంట్రడక్షన్ చూడండి అమ్మా. సింపుల్గా సంగం లిటరేచర్ని ఇంట్రడ్యూస్ చేసాం. సంగం లిటరేచర్ ఎక్స్టెన్సివ్ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ అండ్ టెక్స్ట్ కంపోజ్డ్ బిట్వీన్ 300 BC to 100 CE. క్రీస్తు పూర్వం 3rd century to 1st century మధ్యలో కలెక్ట్ అవ్వబడినటువంటి అండ్ దాంతోపాటు డెవలప్ చేయబడినటువంటి తమిళ్ లిటరేచర్, ఆ తమిళ్ టెక్స్ట్గా మనం చెప్పొచ్చు, తమిళ్ పోయమ్స్గా చెప్పొచ్చు. ఆరిజినేటింగ్ ఫ్రమ్ 3 assemblies హెల్డ్ బై ద పాండ్యన్ రూలర్స్. 3 సంగమ్స్ సమయంలో ఆల్ ద 3 సంగమ్స్ వర్ యాక్చువల్లీ హెల్డ్ బై పాండ్యన్ రూలర్స్. వాళ్ళ సమయంలో ఆరిజినేట్ అవ్వడం అనేది జరిగింది ఇన్ మదురై అండ్ కపాలపురం. ఎగ్జాంపుల్ శిలప్పాధికారం బై ఇలాంగో అదిగల్. సో సంగం లిటరేచర్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జాంపుల్ కింద మనం మెన్షన్ చేసాం. సో దానివల్ల మన ఆన్సర్కి ఒక అథెంటిసిటీ రావడం అనేటువంటి జరుగుతుంది. సో నౌ లెట్ us లుక్ ఎట్ ద బాడీ పార్ట్. సంగం లిటరేచర్ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి మెన్షన్ చేయాలి. ఏన్షియంట్ తమిళ సొసైటీని, కల్చర్ని అర్థం చేసుకోవడం. దిస్ ద ఫస్ట్ పార్ట్. అంతకంటే ముందు ఇండక్షన్ తర్వాత మీరు ఏం చేస్తే బాగుంటుంది అంటే ఇలాంటి ఒక ఇలిస్ట్రేషన్తో ముందుకు వచ్చే ప్రయత్నం చేయండి. 3 సంగం డినాసిటీస్. 1 is చోళా, 2nd one వచ్చేసి చేరా, 3rd one వచ్చేసి పాండ్య. వీటిని మెన్షన్ చేస్తే సరిపోతుంది. దీస్ ఆర్ అదర్ స్మాల్ డినాసిటీస్, నో నీడ్ టు మెన్షన్ దోస్ నేమ్స్ అండ్ ఆల్. బట్ ఆ మూడింటిని మీరు మ్యాప్లో రిప్రజెంట్ చేస్తే, పెనిన్సులర్ ఇండియా మ్యాప్ వేసి రిప్రజెంట్ చేస్తే చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయ్యేటువంటిది జరుగుతుందమ్మ. చూసారా, మన అభ్యాసన ప్రోగ్రాంలో భాగంగా ఇల్లుస్ట్రేషన్స్ కూడా ఎలా వేయాలో కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాం. సో చూడండి, సంగం లిటరేచర్ మనం జాగ్రత్తగా గమనిస్తే, క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ల్యాండ్ అనేటువంటి డివైడ్ చేయబడింది అని చెప్పి మనకు అర్థమవుతుంది. ద లిటరేచర్ categorizes land into 5 types based on fertility.
భూమి యొక్క సారం బట్టి. వన్ ఈజ్ కురించి మౌంటైనియస్ రీజియన్స్, సెకండ్ ముల్లై ఫారెస్ట్ రీజియన్స్, తర్వాత మరుదం అగ్రికల్చరల్ ల్యాండ్, అండ్ దాంతోపాటు నేతల్ దట్ ఈస్ కోస్టల్ ల్యాండ్, అండ్ పలై దట్ ఈస్ యారిడ్ ల్యాండ్స్ అనమాట. అదేవిధంగా ఇలా డివైడ్ చేశారు. రోల్ ఆఫ్ టెంపుల్స్ ఉండి, టెంపుల్స్ సర్వ్డ్ యాజ్ హబ్స్ ఫర్ రిలీజియస్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ఆ సమయంలో, ఇంక్లూడింగ్ రిచువల్స్ టు డీటీస్ అండ్ ఎడ్యుకేషనల్ ఫంక్షన్స్. సో దేవతలకి రిచువల్స్ రైట్స్ అంటే కట్టుబాట్లు సంస్కృతి సంప్రదాయాలు బట్టి ఉంటాయి కదా, పూజలు వ్రతాలు ఇవి చేసేవాళ్ళు. అండ్ దాంతోపాటు ఎడ్యుకేషనల్ ఫంక్షన్స్ కూడా అవి ఎడ్యుకేషనల్ హబ్స్గా కూడా యాక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ జనరేషన్స్కి ఇదో విద్య ఏదైతే ఉంటుందో అందించడానికి ఒక ఇంపార్టెంట్ సెంటర్స్గా కూడా యాక్ట్ చేయడం అనేది జరిగింది. సమాజం కూడా డివైడ్ అవ్వడం అనేది జరిగింది. హైరార్కల్ సొసైటీ ఉండేది విత్ 5 మెయిన్ కేటగిరీస్. ఫస్ట్ అందరికంటే టాప్ కింగ్స్ అండ్ నోబుల్స్ ఉండేవాళ్ళు, తర్వాత వారియర్స్, తర్వాత మర్చెంట్స్, తర్వాత ఫార్మర్స్, తర్వాత లేబరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండడం అనేది జరిగింది. ఈచ్ విత్ డిస్టింక్ట్ రైట్స్, ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు ఉండేవి, ప్రతి ఒక్కరికి కొన్ని బాధ్యతలు ఉండేవి, ప్రతి ఒక్కరికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో అవి ఉండడం అనేటువంటివి జరిగింది. ఓకేనా, రైట్. సో ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ చూడాలి. సో ఆ సమయం యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి కూడా సంఘం లిటరేచర్ చెప్పడం అనేది జరుగుతుంది. లిటరేచర్ హైలైట్స్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఇంక్లూడింగ్ కల్టివేషన్ ఆఫ్ ప్యాడీ, మిల్లెట్స్, షుగర్ కేన్, స్పైసెస్ అలాంగ్ సైడ్ సిగ్నిఫికెంట్ ట్రేడ్ అండ్ కామర్స్ యాక్టివిటీస్ త్రూ పోర్ట్స్. సో ఏన్షియంట్ పోర్ట్స్ కూడా ఆ సమయంలో ఉండడం అనేది జరిగింది. వాటి ద్వారా ఏమయ్యేది, సో ఏవైతే పండించే వాళ్ళో వాటిని వేరే ప్రాంతాలకి ఎగుమతులు కూడా చేసేవాళ్ళు. పొజిషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఏన్షియంట్ తమిళ్ సొసైటీ, అండ్ ఇంకొకటి ఏన్షియంట్ సంఘం పోర్ట్స్ కొన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. అలాంటి ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏన్షియంట్ తమిళ్ సొసైటీలో మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీడమ్, స్వేచ్ఛ ఉండేది, రెస్పెక్ట్, గౌరవం ఉండేది. హోల్డింగ్ పొజిషన్స్ ఆఫ్ అథారిటీ అండ్ ఎంగేజింగ్ ప్రొఫెషన్స్ సచ్ యాజ్ పోయెట్స్గా ఉండేవాళ్ళు, వారియర్స్గా ఉండేవాళ్ళు, బిజినెస్ ఉమెన్గా కూడా ఉండేవాళ్ళు. అవయార్స్, ఏ ఫీమేల్ పోయెట్ హూ కంట్రిబ్యూటెడ్ 59 poems టు పురనానూరు విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ సంఘం లిటరేచర్. ఓకేనా, పోయెట్స్ కూడా మహిళలు చదువుకునే వాళ్ళు, వాళ్ళకి రెస్పెక్ట్ ఉండేది. అండ్ దాంతోపాటు పోయెట్స్, కవయిత్రులు కూడా ఆ సమయంలో ఉండేవాళ్ళు అనమాట. సొసైటల్ ప్రిన్సిపల్స్, పోయెట్స్ లైక్ తిరువల్లూర్ ఇన్ తిరుక్కరల్ ప్రొవైడెడ్ ఇన్సైట్స్ ఇంటూ ఎథికల్ ప్రిన్సిపల్స్, గవర్నెన్స్ అండ్ సోషల్ స్ట్రక్చర్స్. అప్పటి మోరల్ అండ్ ఎథికల్ ప్రిన్సిపల్స్, నైతిక విలువలు ఏవైతే ఉంటాయి, బిలీఫ్ సిస్టమ్, పరిపాలనా విధానం, సమాజం ఏ విధంగా నిర్మితమై ఉండేది, వాటి గురించి పోయెట్స్ లైక్ తిరువల్లువార్ లాంటి వాళ్ళు తిరుక్కురల్ అనేటటువంటి కొన్ని గ్రంథాల ద్వారా ఏం చేసేవాళ్ళు, ఆ అప్పటి పరిస్థితులను చెప్పేవాళ్ళు అనమాట. జెండర్ రోల్స్ యాజ్ వెల్, ద వర్క్స్ ఆఫ్ సంగం ఉమెన్ పోయెట్స్ లైక్ నచ్యార్ షోకేస్ దర్ ఏజెన్సీ, ఇంటలెక్ట్ అండ్ కంట్రిబ్యూషన్స్ టు సొసైటీ ఇంక్లూడింగ్ ద ఫ్రీడమ్ టు చూస్ దర్ లైఫ్ పార్ట్నర్స్. సో వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ని చూస్ చేసుకునేటువంటి హక్కు కూడా మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉండమనేటువంటిది జరిగేది. ఓకేనా, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తమిళ్ ఎపిక్స్ ఏవైతే ఉంటాయి, శిలపాధికారం లాంటివి, ఇలాంటి విషయాల గురించి చాలా చెప్తాయి. కల్చరల్ ప్రాక్టీసెస్ యాజ్ వెల్, ఫర్ ఇన్స్టెన్స్ ద పురనానూరు పోయమ్స్ షెడ్ లైట్ ఆన్ కస్టమ్స్, రిచువల్స్, మ్యూజిక్, డాన్స్ ఫామ్స్ లైక్ భరతనాట్యం, వీటి గురించి మెన్షన్ చేయబడింది. అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ తమిళ్ ఫెస్టివల్స్ లైక్ పొంగల్ లాంటి ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా ఎర్లియస్ట్ మెన్షన్ అయ్యేటువంటిది ఈ తమిళ్ లిటరేచర్ చేయడం అనేది జరిగింది. అప్పటి మత పరిస్థితులు, అప్పటి సాంఘిక పరిస్థితులు, అప్పటి ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల గురించి సంఘం లిటరేచర్ ఎంతగానో చెప్పడం అనేది జరుగుతుంది. అప్పటి పరిస్థితులను ఎంతగానో పోర్ట్రే చేయడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ సంఘం లిటరేచర్ టు ద ఫీల్డ్స్ ఆఫ్ హిస్టరీ అండ్ లాంగ్వేజ్. సో చరిత్రకు అండ్ దాంతోపాటు భాషా అభ్యున్నతికి సంఘం లిటరేచర్ చాలా సహాయం చేసిందని మనం చెప్పుకోవచ్చు, చాలా కంట్రిబ్యూట్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. సో హైలైట్స్ సోషో పొలిటికల్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ని హైలైట్ చేయడం అనేది జరిగిన సంఘం లిటరేచర్. ఎపిక్ పోయమ్స్ లైక్ శిలపాధికారం డెపిక్ పొలిటికల్ రైవలరీస్ అండ్ సోషల్ కస్టమ్స్ ఆఫ్ ద పీరియడ్. సో అప్పుడు రాజకీయంగా శత్రువులు ఎవరెవరు ఉండేవాళ్ళు, సమాజం నాటి పరిస్థితులు, కట్టుబాట్లు ఎలా ఉండేవో కూడా శిలపాధికారం లాంటి సంఘం ఎపిక్స్, తమిళ్ ఎపిక్స్ ఏవైతే ఉంటాయో చెప్తాయి. అండ్ దాంతోపాటు పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఏదైతే ఉందో దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడంలో, దాన్ని మనం అర్థం చేసుకోవడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. ఆంథాలజీస్ లైక్ పురనానూరు డిస్క్రైబ్ ద హిస్టరీస్ ఆఫ్ డినాసిటీస్ సచ్ as చోళా, చేర, పాండ్య, ఆఫరింగ్ ఇన్సైట్స్ ఇంటూ పొలిటికల్ ల్యాండ్స్. కాబట్టి రాజకీయ పరిస్థితుల గురించి కూడా మనకు ఎంతగానో తెలియడం అనేది జరిగింది. చూడండి చరిత్రకి ఎంత ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్తో ఈ ముందుకు రావడం అనేటువంటిది జరిగిందో ఈ సంఘం లిటరరీ వర్క్స్. షోకేజెస్ ద ఎవల్యూషన్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్, తమిళ భాష ఏదైతే ఉంటుందో దాని యొక్క ఎవల్యూషన్ గురించి కూడా సంఘం లిటరేచర్ చెప్తుంది. వర్క్స్ లైక్ తోల్కపియం సర్వ్ యాజ్ ఇన్ఫ్లుయెన్షియల్ ట్రెజర్స్ ఆన్ తమిళ్ గ్రామర్, ఎల్యూసిడేటింగ్ లింగ్విస్టిక్ రూల్స్ అండ్ క్లాసిఫికేషన్స్. తమిళ భాష ఏదైతే ఉంటుందో సెందమిళ్ అంటాం, ప్రాచీన భాష, దాని యొక్క రూల్స్, రెగ్యులేషన్స్, క్లాసిఫికేషన్స్ గురించి తోల్కప్యం లాంటి గ్రామర్ బుక్స్ ఏవైతే ఉంటాయో మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది. లింగ్విస్టిక్ డెవలప్మెంట్స్ యాజ్ వెల్, పోయెట్స్ సచ్ యాజ్ అవైఆర్ ఎగ్జాంప్లిఫై ద లింగ్విస్టిక్ రిచ్నెస్ అండ్ పోయిటిక్ బ్రిలియన్స్ ఆఫ్ ద సంఘం పీరియడ్. అప్పటి పోయిటిక్ రిచ్నెస్ ఎలా ఉండేది, సాహిత్యం అనేటటువంటిది ఎంత గొప్పగా ఉండేది, ఇలాంటి విషయాల గురించి కొంతమంది పోయెట్స్ లైక్ అవయార్ లాంటి పోయెట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పడం అనేది జరిగిందనమాట. ప్రిజర్వేషన్ ఆఫ్ ఏన్షియంట్ తమిళ్ పోయట్రీ, ఆంథాలజీస్ లైక్ ఐంకురనూరు ఫీచర్ డైవర్స్ పోయిటిక్ జానర్స్ షోకేజింగ్ ద లిటరరీ ప్రోగ్రెస్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా. సో డిఫరెంట్ పోయిటిక్ జానర్స్, ప్రోజ్ అండ్ దాంతోపాటు రొమాన్స్ అండ్ దాంతోపాటు స్పిరిచువాలిటీ, ఇలాంటి ఆల్ థీమ్స్ మీద కూడా రచనలు అనేటటువంటి చేయబడ్డం అనేది జరిగింది ఆ సమయంలో.
సో నౌ లెట్ us look at the conclusion part. క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి, నాట్ మోర్ దెన్ 2 to 3 లైన్స్. మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అండ్ సైడ్ హెడ్డింగ్స్ పెట్టకూడదు. ఇండక్షన్, బాడీ, కన్క్లూజన్ సైడ్ హెడ్డింగ్ పెట్టి నో సైడ్ ఈ పర్టికులర్ ఆన్సర్స్ అనేది రాయడం చాలా పెద్ద తప్పమ్మ. సంగం లిటరేచర్ ప్రొవైడ్స్ వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇంటూ హిస్టరీ, లాంగ్వేజ్, జెండర్ డైనమిక్స్, కల్చరల్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఏన్షియంట్ తమిళ సొసైటీ, రిఫ్లెక్టింగ్ ఇట్స్ రిచ్నెస్ అండ్ డైవర్సిటీ. ఆ సమయంలో అటు తమిళ సాంస్కృతిక ప్రభావం కానీ, తమిళ సాంస్కృతిక వైభవం కానీ, అండ్ దాంతోపాటు అప్పుడు విభిన్నత ఏదైతే ఉంటుందో దాని గురించి ఎంతో చక్కగా సంగం లిటరేచర్ చెప్పడం అనేది జరుగుతుంది. ఆల్వేస్ రిమెంబర్ ది సేఫ్ గేమ్ అమ్మ. నో కన్క్లూజన్లో జస్ట్ రైటింగ్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపాక్ట్ గురించి మెన్షన్ చేస్తే నువ్వు చాలా ఈజీగా, అంటే ఏం రాద్దాం కన్క్లూజన్లో అని ఆలోచించకుండా నువ్వు బ్లైండ్గా ఈ విధంగా వెళ్ళిపోండి. చాలా సేఫ్, చాలా చక్కనైనటువంటి కన్క్లూజన్ మీరు రాయగలుగుతారు. ఓకేనా? సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ క్వశ్చన్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు మన క్లాసెస్ నచ్చుతున్నట్టయితే మాత్రం ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి అమ్మా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫిలాస్ ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి మంచి ఇనిషియేటివ్స్తో మనం ముందుకు రాబోతున్నాం. ఓకేనా? రైట్. So this is all about this particular class. Thank you so much for all the support and all the love so far. Bye Nana.